రెడ్డి, విజయసాయి రెడ్డి, ద్వారా వైఎస్ భారతిరెడ్డి గారికి, అట్లాగే సార్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి కూడా డబ్బులు చేయలేదు సార్. విజయసాయి రెడ్డి గారు డబ్బులు తీసుకున్న తర్వాత ఈ మొత్తం కుంభకోణంలో ఆయన నిజంగా చెప్తారా సార్? ఆయన మొత్తం విడమని చెప్తాడా ఎక్కడెక్కడ ఏం జరిగిందని? సార్ ఈ మద్యం కుంభకోణం మొత్తం 1,00,000 కోట్లు. ఓకే, అంతా బాగానే జరిగింది. ఎందుకని విజయసాయి రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాదు సార్ ఇప్పుడు విజయసాయి సార్ ఒకటి విజయసాయి ఓకే మీరు చెప్పినట్టే విందాం. విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఓకే ఉండండి రామారావు గారు ప్లీజ్. రామారావు గారు ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మీరు చెప్పింది కరెక్టే, మరి విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆయన చెప్తున్నాడు నేను కాదు సార్ నేను విజిల్ వివేకానంద కేసులో దస్తగిరి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? తప్పులు చేసినా కూడా దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేశారు కదా. దస్తగిరి జైలుకి పోలేదా? మరి విజయసాయి రెడ్డి అప్రూవర్ కాదంటున్నాడే. మరి విజయసాయి రెడ్డి దగ్గర ఒక లెటర్ రాసిపించండి మీరు, నేను అప్రూవర్ గా మారానని చెప్పేసి. మీరు విజయసాయి రెడ్డి గారితో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు, అందుకని విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేయట్లేదు. విజయసాయి రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఏమంటారు చెప్పండి? మరి అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి సార్. సార్ ఇద్దరు ఒకటే. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తానులో ముక్కలే, ఇద్దరు కవల పిల్లలే, ఇద్దరు కలిసే నాటకం ఆడుతున్నారు, ఎక్కడా తేడా లేదు. అప్రూవర్ అంటారే సార్, ఇద్దరు ఒకే తానులో ముక్కలని మీరే అంటారు. ఆ ఇద్దరు కలిసే నాటకం ఆడుతున్నారు అంటున్నారు, మళ్ళీ ఆయన అప్రూవర్ అంటున్నారు. ఏదో ఒక దానికి స్టాండ్ అవ్వండి సార్. విజయసాయి రెడ్డి గారు ఈ కేసు నుంచి బయట తప్పించుకోవడానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కావచ్చు, రాజకేశ్వర రెడ్డిని కావచ్చు ఇరికించడానికి మళ్ళీ రాజకేశ్వర రెడ్డి మరి రింగ్ మాస్టర్ అంటారే, మళ్ళీ ఇరికించడం అంటారు సార్. కాదు విజయసాయి రెడ్డి ఇరికిస్తారంటారు, మళ్ళీ ఆయన రింగ్ మాస్టర్ అంటారు మీరు. విజయసాయి రెడ్డి గారు 1 సంవత్సరం మాత్రమే ఈ మొత్తం కుంభకోణంలో ఉన్నాడు. తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయసాయి రెడ్డికి గలాట వచ్చింది. వారిద్దరి మధ్య ప్రపంచాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి మీద లేనిపోని అబండాలు సృష్టించి ఇతను ఎవరికి తెలియకుండా డబ్బులు దోచేస్తున్నాడు. ఇలాంటి సాక్ష్యాలు లేని మాటలు మాట్లాడే 2 రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం అంటే సాక్ష్యాన్ని పెట్టుకోండి. నాకు తెలిసిన వాస్తవాలు చెప్తున్నా సార్, రాజు గారు నాకు తెలిసిన వాస్తవాలు చెప్తున్నా. సార్ విజయసాయి రెడ్డికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చాలా రచ్చ జరిగింది ఈ మధ్యలో. వాళ్ళిద్దరూ చాలా దూరం వెళ్ళారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, ఈ రోజుకు ఉన్నాయి సార్. ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని పక్కన పెట్టారనే బాధతోనే ఈ రోజు విజయసాయి రెడ్డి గారు పూర్తిగా ఈ కేసులో నేను చెప్తాను బయటకు వచ్చని మాట్లాడుతున్నారు. కానీ ఎంతవరకు చెప్తారో సార్, నేనంటున్నా 1,00,000 కోట్ల కుంభకోణాన్ని రీసెంట్ స్టేట్మెంట్ చూసారా? విజయసాయి రెడ్డి గారు రీసెంట్ గా ఈడీ సంబంధించి వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసి బయటకు వచ్చాక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. నన్ను కావాలని చెప్పేసి ఇరికిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామాని. అంతకుముందు నేను ఒక పెద్ద విజిల్ బ్లోయరు, నన్ను వాడుకుంటున్నారు, దొరికిన దొంగలు దొరకని దొంగలు కలిసి ఆడుతున్న డ్రామా అని చెప్పేసి మాట్లాడారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలని నన్ను ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు కుట్ర అన్నాడు. ఏంటి సరైనటువంటి అవగాహన? ఒప్పందాలు చేసుకున్నారు. ఏ గంటకు ఏది అవసరం అదే మాట్లాడు విజయసాయి రెడ్డి. ఒకసారి జగన్మోహన్ గారిని తిడతారు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తిడతారు, అతని స్కిన్ కాపాడుకోవడానికి. ఎందుకంటే సార్ ఆ రోజు ఈడీ రైడ్స్ జరిగాయి వాళ్ళ ఇంట్లో ఈడీ రైడ్స్ అడగడం వల్ల, అతను ఇబ్బంది పెట్టడం వల్ల నన్నే ఇబ్బంది పెడతారా అని మళ్ళీ మొదలు పెట్టాడు. మరి అంతే కదా.